జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు ఉంటాయండి. ఏవైతే మనం నేర్చుకుంటామో, అనుభవాల ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠాలు జీవితంలో మనల్ని మరింత పైకి తీసుకురావడానికి ఉపకరిస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారండి, మన చుట్టూనే ఉంటారు. మన వల్ల వాళ్లకు ఏమాత్రము కూడా అపకారం జరిగి ఉండదు. అస్సలు మనసులో కూడా మనం వాళ్లకు అపకారాన్ని తలపెట్టి ఉండం. అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు కొంతమంది కడుపు మంటతో మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పని కట్టుకుని మరి మన మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు, పగను పెంచుకుంటారు, కోపాన్ని పెంచుకుంటారు. కారణమే తెలియదు. మనమైతే వాళ్లకు ఏ అపకారము చేసి ఉండం. కానీ వాళ్ళెందుకు ఈ విధంగా మనకు అపకారాన్ని తలపెట్టేట్టుగా మాట్లాడతారు, అపకారం కలిగేట్టుగా ఎందుకు ఆలోచనలు చేస్తారు అని అంటే కనుక కేవలం ఈర్ష్య, అసూయలు మాత్రమే. దృష్టిలో పెట్టుకోండి. మీరు బాగా పైకి వస్తూ ఉన్నారు అని అర్థం. మనం పైకి వచ్చే కొద్దీ, మనం ఎదిగే కొద్దీ అకారణంగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. మహాభారతంలో ఒక సందర్భంలో వస్తుంది. అడవిలో హాయిగా పర్ణశాలలో ముక్కు మూసుకుని ఏ జీవికి, ఏ ప్రాణికి కూడా కీడు తలపెట్టకుండా తపస్సు చేసుకుని లోక కళ్యాణాన్ని కాంక్షించేటటువంటి మునులకు కూడా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అకారణంగా ఏర్పడుతూ ఉంటారు. కారణాలు అనేకం. అలాంటి వాళ్లను మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఏ సంబంధము లేకుండా కూడా మన మీద పడి ఏడుస్తున్నారు ఎవరైనా అని అంటే కనుక మనం బాగా ఎదుగుతున్నాము అని అర్థం. అలాంటి వాళ్ళని అలా వదిలిపెట్టేసి మనం కనుక ముందుకు వెళ్ళిపోతే, మనకు ఉన్నటువంటి ఏవైనా కొన్ని పాప కర్మలు ఉన్నాయనుకోండి, పాప ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ భారం ఇక వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకే నష్టం. దృష్టిలో పెట్టుకోండి.